మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడల పట్టణంలో ఉన్నటువంటి సాయి రాక్ష బీట్ లోనైతే మనం ఉన్నాము. ఇక్కడికి శాతరాజు పల్లె నుంచి అయితే కొంతమంది రైతులు వడ్లు ఇక్కడైతే తీసుకొచ్చి ఆరబెడుతున్నారు. సో గత 15 రోజుల నుంచి అయితే వీళ్ళు వడ్లు ఆరబెట్టడము, తర్వాత వర్షం వచ్చినప్పుడు దగ్గరికి వేయడం అయితే జరుగుతుంది. ఇక్కడికైతే ఎవరు అధికారులు కూడా రావడం లేదట. ఎప్పుడో ఒకసారి వస్తున్నారు, వచ్చిన వాళ్ళని కాంట పెడుతున్నారు, అట్లా బస్తాలలో అయితే నింపేసి పెడుతున్నారు. సో మనం ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని అడిగి మనం మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొన్ననైతే పిడుగుబాటి శాతరాజుపల్లిలో శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోయింది కదా, ఆయనే అట వడ్లు ఇవి కాంట పెట్టిర్రు, కానీ ఇంకా తీసుకుపోలేరు. వర్షానికైతే నానుతున్నాయి, ఎండుతున్నాయి. మొత్తం ఇవి సంచులాలు అయితే ఎత్తి అయితే పెట్టిర్రు, అంటే కాంట పెట్టిర్రు. ప్రజెంట్ అవి ఎప్పుడు తీసుకెళ్తారో కూడా తెలియదు. ఇక్కడ చాలా మట్టుకైతే కాంట పెట్టిర్రు, కానీ అధికారులు అయితే వీటి గురించి అయితే పట్టించుకోవడం లేదు. లారీలు వస్తలేవు అని చెప్పేసి అయితే అంటున్నారట. సో మనం అయితే ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు, ఆ అంకుల్ కూడా మనం అడిగి తెలుసుకుందాం. అతని ఇవి ఇక అతనికి ఇక మేమే ఇప్పుడు ఈడుండి అంతా తెరదీసినాం ఆరాలని. మరి ఇంకా వాళ్ళు ఏడుపుతో వస్తారా? చాలా మంచి పిల్లాడు, చచ్చిపోయాడు. మరి ఇంకేం చేస్తాం ఇప్పుడు చేసి, కానీ ఇట్లా నష్టం అవుతుంది, ఏం చేద్దాం మరి. వాళ్ళు కూడా రైతులేనట, ఏం లేదట కదా వాళ్ళకి కూడా. ఏం లేదు, వడ్లు కూడా పడేసి కానరాని లోకలకైతే వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, ఇక పరిస్థితులు అట్లుంటాయి. మరి ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదా అధికారులు, మరి ఏం అడుగుతలేరు? మరి అందరు కలిసి ఒకసారి పోయి అడగపోయారు. ఇక అందరంటే గిట్లే. ఇప్పుడు ఈయన చచ్చిపోయా, నిన్న మొన్న ఇక్కడ అంతా మొత్తం ఇవన్నీ సాతరేసిపోలే. ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ నిన్ననే అక్కడ దానం చేసేదాకా అక్కడనే ఉండేసిపోయారు. ఇట్లా పోయి ఇక అందరికి కావాల్సిన వాళ్ళు గట్లా. ఏమైతారు ఇప్పుడు శ్రీనివాస్ వాళ్ళు? ఏమైతారు మీకు? వీళ్ళది అలాగానే, మాది అలాగానే. ఒకటే విలేజ్ కానీ మా జాతి వాళ్ళ ఇల్లుకురుమోళ్ళు. దోస్తులే ఆయన కూడా దోస్తులాగా ఉంటే లేడు కాబట్టి మీరు చూసుకుంటారు. గట్ల గట్ల ఎవరైతే చూసుకుంటే మంచిదే కదా. మంచి చేస్తే మంచిదే, చెడు చేయద్దు. అవును, మనకు మంచి చేసినా చెడు చేసినా వాళ్ళకైతే మనం మంచిగా చేయాలి, మంచిగా చేయాలి. సో కొంతమంది అయితే కాంట కూడా పెట్టిర్రు. కాంట పెట్టి కూడా వాళ్ళు తీసుకెళ్లలేక ఇప్పుడు వర్షానికి మొత్తం బస్తాలు నానినాయి. సో చూడండి, ఇక్కడ మొత్తము ఇవి మొలకలు కూడా వచ్చినాయి. మీకైతే కనిపిస్తా ఉందా? మొలకలు కూడా ఇళ్ళకెళ్ళి సంచులకెళ్ళి మొలక కూడా వచ్చింది. ప్రతి దానికైతే మొలకలు వచ్చినాయి, మొత్తం నానిపోయినాయి, పచ్చిగా కూడా ఉన్నాయి వడ్లు. మరి ఎందుకు తీసుకెళ్తలేరు, మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఒకసారి అయితే వీటి గురించి పట్టించుకొని తొందరగా వీలైనంత తొందరగా తీసుకెళ్లిపోతే వీళ్ళకి కూడా ఇంత ప్రాబ్లం కూడా ఉండదు కదా. పైన ఎండ కొడుతుంది, ఎప్పుడు కూడా వర్షం వస్తుందో కూడా తెలియదు. ఎందుకంటే అకాల వర్షాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్రాబ్లము. ఎండ పోయాలి, మళ్ళీ కుప్ప వేయాలంటే కూడా చాలా నష్టమే జరుగుతుంది కదా. సో చూడండి, వీళ్ళకైతే చాలా నష్టం. ఇప్పుడు మొలకలు వచ్చినాయి, వీటి పరిస్థితి ఏంటి? అయ్యో బాగా నాన్ని. సో చూడండి, ఇక మొలకలు కూడా వచ్చినాయి, నానినే మొలకలు కూడా వచ్చినాయి. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ పోయబట్టి? 3 రోజులే. ఇప్పుడు ఎట్లా మరి వీటి పరిస్థితి? నేర్పాలే చెయ్యాలి అమ్మా. ఇందుకు మీది అనుకుంటూ ఉండాలి, ఎండలే ఉండాలి. మరి మొలకలు వచ్చిన పరిస్థితి ఏంటి? బాగా వచ్చినాయి కదా మొలకలు. పరిస్థితి అంటే ఏం చేస్తామమ్మా, ఇట్లా ఉంది మరి. అయ్యో వీళ్ళే కూడా మొలకలు వచ్చినాయి, ఇవి తీసుకుంటారా మరి? మొలకలు వచ్చినాయి ఇట్లనే మొత్తం నేర్పాలి. మేడం ఏం చేస్తాడు, వచ్చి మాచరి పెడతాడు. మాచరి రాలేదమ్మా, ఇంకో 10 రోజులు ఆగుండే అని నేర్పమంటాడు. ఇక ఇట్లా నేర్పుకుంటే చేయాలి. ఎన్ని రకాలు రాలిపోతాయి, పైసలు రావేం లేవు, అంతేనా? ఇక్కడ ఎప్పటి నుంచి ఎండ వస్తారు? ఇప్పుడు 10 రోజులే ఎండ పెట్టి. ఏమంటారు మరి అధికారులు? అధికారులు ఏమంటారు, ఇట్లనే మ్యాచర్ ఇలా రాలేదు, ఇట్లా నేర్పుకుంటుండ్రు అంటారు. అంటే ఎండ కొడుతుంది సార్, ఎండలు ఎండుతున్నాము, ఎండలు నాతున్నాం, వానల నాతున్నాం. ఏం మంచిగా లేదు పరిస్థితి, మొత్తం మొలకలు వస్తున్నాయి. అదే మరి మొత్తం తడిచిపోయినాయి కదా, మొత్తం మొలకలు, చిన్న చిన్న మొలకలు కూడా వచ్చినాయి. మరి పరిస్థితి మొలకలు వస్తున్నాయి, మరి మాకు కష్టం అంతా మొత్తం నీటి పాలవుతుంది, మొత్తం బాగా నష్టం. ఇది మొలకలు వచ్చినాయి, ఎండల నాతున్నాం, చెమట అంతా కళ్ళకు కూడా నేర్పుకుంటూ ఉంటున్నాం. ఆయన మ్యాచర్ అవి మొలకలు వస్తున్నాయి.
చూడండి ఇవి మొత్తం కంప్లీట్ గా మొలకలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు 6 నెలలు కష్టపడి పండించిన పంట ఇక వాన కొట్టి నీళ్ల పాలవుతుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? చేతికొచ్చే టైంకి కాల వర్షంగా వలనైతే మొత్తం కంప్లీట్ గా నానిపోయి మొలకలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా అధికారులు అయితే రావడం లేదట. వచ్చినా కూడా కొన్ని కాంట పెట్టి బస్తాలలో అయితే ఎత్తి పెట్టిర్రు. మళ్ళీ వాళ్ళు కూడా రావడం లేదు, లారీలు కూడా వస్తలేవు. వాళ్ళు రానప్పుడు మేమేం చేస్తామని చెప్పేసి అయితే అంటుర్రట. ఇక్కడ చాలా మట్టుకు శాతరాజు పల్లె వాళ్ళే ఉన్నారు. అక్కడ ఊర్లో ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి అయితే ఎండ పోసుకున్నారు. చాలా ఎండ ఉంది, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి పైన ఎండ ఉంది. ఈ ఎండకు కూడా అకాల వర్షం వచ్చైతే ఎప్పుడు వాన వచ్చేది తెలియదు, ఎప్పుడు ఎండ కొట్టేది కూడా తెలియదు. కొంతమంది కూడా ఈ శాతరాజు పల్లె వాళ్ళు మొన్న 2 రోజుల క్రితం అయితే ఒక ఆయన చనిపోయిండు పిడుగువాడి. ఇప్పుడు ఎండల్లో ఉంటున్నారు, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. వడ్ల కోసం అయితే ఇక్కడ ఉంటారు, ఖచ్చితంగా నిలిచి ఉంటారు. ఎప్పుడు ఏం జరగదు తెలియదు. అధికారులు ఏం చేస్తున్నారు? కొంచెం చూసి వీళ్ళని పట్టించుకొని వీలైనంత తొందరగా వీటిని కాంట పెడితే వీళ్ళు కూడా కొంచెం గుర్తు చేస్తారు కదా మిమ్మల్ని. ఎందుకంటే చాలా మట్టుకు మొత్తం నానిపోయినాయి. ఎందుకు పనికిరాదు ఇప్పుడు ఇవి. డబ్బులు కూడా అసలు మాకు రావమ్మా, అవి కడిగేస్తారు కావచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మనతో అనడం అయితే జరిగింది. చూసారు కదండి, వీటిలోనైతే ఈ శాతరాజు పల్లె వాళ్ళు తీసుకొచ్చేది ఇక్కడ ఆరబెట్టుకున్నారట. అధికారులు ఎవ్వరు ఇక్కడికైతే రావడం లేదట. వచ్చిన వాళ్ళు కూడా అంటే ఆరిన వాటిని మొత్తం కాంట పెట్టడం అయితే జరిగింది. అవి పూర్తిగా మొలకొచ్చినాయి. మరి వాటిని పరిస్థితి ఏంటో కూడా మరి వాళ్ళకు కూడా తెలియదు మేడం. వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో. అసలు మాకు 6 నెలల కష్టము మా చేతికి వచ్చే టైంకి ఇట్లా నీళ్ల పాలు అవుతుంది. అకాలంగా వర్షాలు అయితే పడుతున్నాయి. ఎండ కొట్టినప్పుడు ఎండకి ఎండుతున్నాం, వర్షం వచ్చినప్పుడు అయితే నానుతున్నాము. ఈ వడ్ల కోసం మేము ఇక్కడ కావాలి ఉంటున్నాము, ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు కాబట్టి. ఇప్పుడు మొన్న కూడా శాతరాజు పల్లెలో అయితే ఒక ఆయన అయితే చనిపోయిండు. అసలు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎండలు ఇప్పుడు వాన వస్తుంది కాబట్టి మేము ఈ వర్షంలో ఉండాలి, ఎప్పుడు ఏం జరగదు కూడా తెలియదు. మా ప్రాణ నష్టం కూడా మాకు ఉన్నది. మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే మనతో అనడం అయితే జరిగింది. అధికారులు వచ్చి పట్టించుకుంటే కొంచెం బాగుంటది. ఎందుకంటే మేము ఇక 15 రోజుల నుంచి మేము ఎండ పెట్టుకుంటున్నాం కాబట్టి ఎవరు వచ్చి పట్టించుకున్న నాగుడే లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే అంటున్నారు. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.